హీరో ఈశ్వర్ సూర్యాపేట జంక్షన్ ట్రైలర్ లాంచ్ వేడుక. హీరో ఈశ్వర్, నాయనా సర్వర్ జంటగా నటించిన సూర్యాపేట జంక్షన్ ట్రైలర్ విడుదల కార్యక్రమం హైదరాబాద్లో ఘనంగా జరిగింది. ఈ సినిమాకు కథను హీరో ఈశ్వర్ స్వయంగా రాశారు. మధ్యతరగతి ప్రజలు ఉచిత పథకాల వల్ల ఎదుర్కొంటున్న సమస్యలను ప్రతిబింబించే ఈ కథ యాక్షన్లో కూడుకుందని తెలిపారు. నాయనా సర్వర్ జ్యోతి పాత్రలో నటించగా ఆమెకి ఇది తొలి తెలుగు చిత్రం. గబ్బర్ సింగ్ ఫేమ్ అభిమన్యు సింగ్ విలన్గా కీలక పాత్ర పోషించారు. చమక్ చంద్ర, భాష్య, లక్ష్మణ్, సంజయ్, హరీష్ ఇతర ముఖ్య పాత్రలు పోషించారు. రోషన్ సాలూరి, గౌరీ హరి సంగీతం అందించగా 4 పాటలు సినిమాలో ఉంటాయని నిర్మాతలు తెలిపారు. పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయని, ఫస్ట్ లుక్ త్వరలో విడుదల కానుందని వెల్లడించారు. తెలుగు ఫిలిం జర్నలిస్టుల కోసం హెల్త్ క్యాంప్ దిల్ రాజు, విశ్వక్సేన్ ప్రారంభం. తెలుగు ఫిలిం జర్నలిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్టార్ హాస్పిటల్ సహకారంతో మల్టీ సూపర్ స్పెషాలిటీ హెల్త్ క్యాంపు ఈరోజు ఫిలిం ఛాంబర్లో నిర్వహించారు. ఈ క్యాంపును తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ టీఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజు మరియు హీరో విశ్వక్సేన్ గారి చేతుల మీదుగా ప్రారంభించారు. దిల్ రాజు మాట్లాడుతూ ఫిలిం జర్నలిస్టుల ఆరోగ్యంపై అవగాహన పెరగాల్సిన అవసరం ఉందని, ఇలాంటి క్యాంపులు. విశ్వక్సేన్ మాట్లాడుతూ సినిమాటోగ్రఫీ ప్రపంచాన్ని కలిపే జర్నలిస్టులు ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉండాలని, హెల్త్ క్యాంపులు వారికి మేలు చేస్తాయని అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో స్టార్ హాస్పిటల్ సీఈఓ భాస్కర్ రెడ్డి టీఎఫ్జేఏతో ఎంఓయూ కుదుర్చుకున్నారు. టీఎఫ్జేఏ సభ్యులు, డాక్టర్లు, సినీ ప్రముఖులు పాల్గొని క్యాంపును విజయవంతం చేశారు. తెలుగు సినిమా ప్రతిష్టను పెంచిన శంకరాభరణం 45 ఏళ్ల మహోత్సవం. తెలుగు సినిమా స్థాయిని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన కళాత్మక చిత్రం శంకరాభరణం విడుదలై నేటితో 45 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఫిబ్రవరి 2, 1982లో విడుదలైన ఈ సినిమా తెలుగు సినిమాకే కాదు, భారతీయ సినీ ప్రపంచానికే గర్వకారణం. కళా తపస్వి కె విశ్వనాథ్ గారి దర్శకత్వంలో పూర్ణోదయ ఆర్ట్స్ క్రియేషన్ పతాకంపై ఏడిద నాగేశ్వరరావు, ఆకాశం శ్రీరాములు నిర్మించిన ఈ చిత్రం పాన్ ఇండియా హిట్గా నిలిచి అమెరికాలో రెగ్యులర్ థియేటర్లో విడుదలైన తొలి తెలుగు చిత్రంగా చరిత్ర సృష్టించింది. సినిమాలోని పాటలు, సంగీతం, కథ, నటన అన్ని ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నాయి. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, వాణి జయరాం, కేవి మహాదేవన్ జాతీయ అవార్డులు గెలుచుకోగా ఈ చిత్రం 8 నంది అవార్డులు, స్వర్ణ కమలం, బేసన్ ఖాన్ ఇంటర్నేషనల్ అవార్డు ప్రాన్స్ గెలుచుకుంది. శంకరాభరణం విడుదల అనంతరం శాస్త్రీయ సంగీతంపై ప్రజల్లో మళ్లీ ఆసక్తి పెరిగింది. ప్రముఖ హాస్య నటుడు అల్లు రామలింగయ్య తులసి పాత్రలో మంజు భార్గవి, శంకర శాస్త్రిగా జేవి సోమయాజులు అద్భుత నటన దర్శించారు. ఈ చిత్రం పేరు చెప్తే ఇప్పటికీ తెలుగు సినిమా ప్రియులు గర్వపడతారు. ఏడిద నాగేశ్వరరావు గారు తన ఇళ్లకే శంకరాభరణం అని పేరు పెట్టుకోవడం ఈ చిత్ర ప్రాముఖ్యతను తెలియజేస్తుంది. 4.5 దశాబ్దాలు గడిచినా ఇప్పటికీ సినిమా ఆదరణ తగ్గలేదు. తెలుగు ఫిల్మ్ టీవీ డాన్సర్స్ అండ్ డాన్స్ డైరెక్టర్ అసోసియేషన్ క్యాలెండర్ విడుదల. తెలుగు ఫిల్మ్ అండ్ టీవీ డాన్సర్స్ అండ్ డాన్స్ డైరెక్టర్ అసోసియేషన్ వార్షిక క్యాలెండర్ను హీరో సాయి ధరమ్ తేజ్ గారి చేతుల మీదుగా విడుదల చేయడం జరిగింది. ఈ కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. ఈ ప్రత్యేక సందర్భంలో అసోసియేషన్ అధ్యక్షులు ఈ జోసెఫ్, ప్రధాన కార్యదర్శి శ్రీను, దేవర కోశాధికారి బి మనోహర్, ఉపాధ్యక్షులు కిశోరేష్ హాజరయ్యారు. క్యాలెండర్ విడుదల సందర్భంగా సాయి తేజ్ గారు అసోసియేషన్ సభ్యులతో ఉత్సాహంగా మాట్లాడారు. సినీ పరిశ్రమలో డాన్సర్స్ అండ్ డాన్స్ డైరెక్టర్ కృషి గుర్తించాలి, వారిని మరింత ప్రోత్సహించాలని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా అసోసియేషన్ సభ్యులు సాయి ధర్మతేజ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం సినీ వర్గాల్లో మంచి ప్రాధాన్యత సంతరించుకుంది. డాన్స్ మాస్టర్స్, డాన్సర్స్ అందరూ కలిసి ఈ వేడుకను మరింత అందంగా తీర్చిదిద్దారు. ఇదే సమయంలో అసోసియేషన్ భవిష్యత్తు కార్యక్రమాల గురించి చర్చించారు. సభ్యుల సంక్షేమం కోసం కొత్త ప్రణాళికలను రూపొందించినట్లు అసోసియేషన్ వెల్లడించింది. ఈ వేడుకకు హాజరైన ప్రతి ఒక్కరికి అసోసియేషన్ కృతజ్ఞతలు తెలిపింది. తండేల్ ట్రైలర్ ఫ్యాంటాస్టిక్ గా ఉంది. నాగ చైతన్య అమేజింగ్ యాక్టర్. సినిమా చాలా పెద్ద విజయం సాధించాలి. హిందీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో బాలీవుడ్ సూపర్ స్టార్ అమీర్ ఖాన్, యువ సమ్రాట్ అక్కినేని నాగ చైతన్య, సాయి పల్లవి నటించిన తండేల్ మూవీ ట్రైలర్ ముంబైలో బాలీవుడ్ సూపర్ స్టార్ అమీర్ ఖాన్ చేతుల మీదుగా లాంచ్ చేయబడింది. చందు మొండేటి దర్శకత్వంలో గీతా ఆర్ట్స్ బ్యానర్ పై బన్నీవాసు నిర్మించిన ఈ చిత్రం ఫిబ్రవరి 7న విడుదల కానుంది. ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో అమీర్ ఖాన్ మాట్లాడుతూ తండేల్ ట్రైలర్ ఫ్యాంటాస్టిక్ గా ఉంది. నాగ చైతన్య అద్భుత నటన కనబర్చారని ప్రశంసించారు. నాగ చైతన్య మాట్లాడుతూ ఈ సినిమాకు నాకు గొప్ప అవకాశం. అమీర్ ఖాన్ గారి చేతుల మీదుగా ట్రైలర్ లాంచ్ కావడం ప్రత్యేకమని తెలిపారు. నిర్మాత అల్లు అరవింద్ ఇది నిజ జీవిత సంఘటన ఆధారంగా తెరకెక్కిన సినిమా ప్రేక్షకుల్ని ఖచ్చితంగా ఆకట్టుకుంటుందన్నారు. సాయి పల్లవి, నాగ చైతన్య మధ్య కెమిస్ట్రీ హైలైట్ గా నిలుస్తుందని దర్శకుడు చందు మొండేటి చెప్పారు. దేవిశ్రీ ప్రసాద్ అందించిన పాటలు ఇప్పటికీ చర్ట్ బస్టర్ గా నిలిచాయి. వైజాగ్ మత్స్యకారుల కథ ఆధారంగా రూపొందిన ఈ చిత్రం భారీ అంచనాలతో విడుదలకు సిద్ధమైంది. ప్రముఖ నటుడు తనికెళ్ల భరణి ప్రధాన పాత్రలో రూపొందనున్న క్రైమ్ థ్రిల్లర్ అసుర సంహారం త్వరలోనే షూటింగ్ ప్రారంభం. క్రైమ్, సస్పెన్స్, థ్రిల్లర్ చిత్రాలను ఎప్పుడూ మంచి డిమాండ్ ఉంటుంది. మరియు ప్రస్తుతం ఆడియన్స్ డిఫరెంట్ కాన్సెప్ట్, కంటెంట్ ఓరియంటెడ్ చిత్రాలను ఆసక్తిగా చూస్తున్నారు. ఈ నేపథ్యంలో 750 చిత్రాల్లో నటించి మెప్పించిన తనికెళ్ల భరణి ప్రస్తుతం అసుర సంహారం అనే చిత్రంలో ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. శ్రీ సాయి ప్రవర్తిక బోయల్ల సమర్పణలో శ్రీ సాయి తేజో సెల్యులాయిడ్ బ్యానర్ పై సాయి శ్రీమంత్, శబరీష్ బోయల్ల నిర్మిస్తున్న ఈ చిత్రానికి కథ, స్క్రీన్ పే, మాటలు, దర్శకత్వం శ్రీకృష్ణ అందిస్తున్నారు. విలేజ్ క్రైమ్ డ్రామాగా తెరకెక్కే ఈ సినిమాలో మిథున ప్రియ కూడా ప్రధాన పాత్రలో నటించనున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ సినిమాలో తనికెళ్ల భరణి విలేజ్ డిటెక్టివ్ గా ఓ విభిన్నమైన పాత్రలో కనిపించనున్నారు.
చిత్రంలోని ఇతర తారాగణం మరియు వివరాల గురించి త్వరలో ప్రకటించనున్నారు. వైఫ్ ఆఫ్ అన్విరేష్ మూవీ పోస్టర్ లాంచ్. గజేంద్ర ప్రొడక్షన్ పతాకంపై మహేంద్ర గజేంద్ర సమర్పణలో గంగా సప్తశిఖర దర్శకత్వంలో వెంకటేశ్వర్ల మెరుగు శ్రీ శ్యామ్ గజేంద్ర నిర్మాణంలో వైఫ్ ఆఫ్ అన్విరేష్ అనే సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రం రూపొందింది. ఈ చిత్రంలో రామ్ ప్రసాద్, జమిని సురేష్, కిరీటి, సాయి ప్రసన్న, సాయి కిరణ్, నజియా ఖాన్, అద్వైత చౌదరి తదితరులు నటించారు. చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ను ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ ఆర్పి పట్నాయక్ ఫిల్మ్ ఛాంబర్లో లాంచ్ చేశారు. ఆర్పి పట్నాయక్ మాట్లాడుతూ అద్భుతమైన స్క్రీన్ పేతో ఈ చిత్రం హిట్ అవుతుందని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. నిర్మాతలు ఈ చిత్రం యొక్క ప్రత్యేక ఆకర్షణ ఎడిటింగ్ అని చెప్పారు. ఈ సినిమాలో లింక్డ్ స్క్రీన్ పే టెక్నిక్ ఉపయోగించి హేమంత్ కొత్త తరహా ఎడిటింగ్ అందించారని తెలిపారు. చిత్రంలో మిమిక్ ఆర్టిస్ట్ జీవితం మరియు అతని ఇబ్బందులు ఎలా పరిష్కరించుకున్నాడు అనేది ఆసక్తిగా చూపించబడుతుందని దర్శకుడు చెప్పారు. వైఫ్ ఆఫ్ అన్విరేష్ సినిమాను SKML మోషన్ పిక్చర్స్ ద్వారా ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో విడుదల చేయబోతున్నారు. స్పిరిట్ లో డాన్లీపై మళ్లీ పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రూపొందుతున్న సెన్సేషనల్ ప్రాజెక్ట్ స్పిరిట్ భారీ అంచనాల నడుమ రూపొందుతుంది. ప్రస్తుతం ప్రభాస్ చేస్తున్న కల్కి 2898 AD, సలార్ 2, రాజా సాబ్ సినిమాలతో పోల్చుకుంటే స్పిరిట్ ఇంకొక లెవెల్ అని చెప్పాలి. ఈ చిత్రాన్ని ఇంటర్నేషనల్ లెవెల్ పై నిర్మించేందుకు మేకర్స్ భారీ కాస్టింగ్ ను ప్లాన్ చేస్తున్నారు. ముఖ్యంగా కొరియన్ స్టార్ డాన్ లీ ఈ చిత్రంలో కీలక పాత్ర పోషించనున్నట్లు టాక్ హీట్ పెంచింది. సినీ వర్గాల్లో వినిపిస్తున్న వార్తల ప్రకారం ఈ రూమర్ నిజమే అవుతుందని చెప్పుకునేంతగా బజ్ నడుస్తుంది. డాన్ లీ హాలీవుడ్ మరియు కొరియన్ సినిమాలో తన మాస్ యాక్షన్ తో మెప్పించిన నటుడు. అలాంటి డాన్ లీ ప్రభాస్ కలయిక వెండితెరపై ఎంతగా పేలుతుందో అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. రాబోయే 2-3 నెలల్లో దీనిపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది. ఈ ప్రాజెక్టును టీ సిరీస్ భద్రకాళి పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. హై వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రభాస్ ఒక పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నారనే సమాచారం. ఈ సినిమాకు భారీ స్థాయిలో హాలీవుడ్ స్టంట్ కొరియోగ్రాఫర్లు, ఇంటర్నేషనల్ టెక్నీషియన్స్ పనిచేయనున్నారు. ఇక మ్యూజిక్ ను హర్షవర్ధన్ రామేశ్వర్ అందించనుండగా సినిమాటోగ్రఫీ దివాకర్ మణి వ్యవహరిస్తున్నారు. ప్రభాస్ ఫ్యాన్స్ ఈ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నారు. డాన్ లీ ఎంట్రీ నిజమైతే ఇది ఇండియన్ సినిమాకి ఒక పెద్ద అడుగు అవుతుంది. మరి ఈ మెంటల్ మాస్ కలయిక వెండితెరపై ఎంత మాస్ సృష్టిస్తుందో చూడాల్సిందే. ఆమీర్ ఖాన్ తో తండేల్ దర్శకుడు ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్లో భారీగా ప్రమోషన్స్ జరుపుకుంటూ విడుదలకు సిద్దమవుతున్న చిత్రాల్లో నాగ చైతన్య, సాయి పల్లవి కలయికలో తెరకెక్కిన తండేల్ ఒకటి. చందు మెండెటి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంపై మంచి అంచనాలున్నాయి. ఈ సినిమా నార్త్ ఇండియా ప్రమోషన్స్ ఊపందుకున్న వేళ బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్టిస్ట్ అమీర్ ఖాన్ కూడా ప్రమోషన్లో భాగస్వామిగా మారడం విశేషం. అమీర్ ఖాన్ ఈ ప్రాజెక్టును ప్రత్యేకంగా సపోర్ట్ చేయడంతో సినిమా పట్ల మరింత ఆసక్తి పెరిగింది. తాజాగా జరిగిన ప్రెస్ మీట్ లో చందు మెండేటి చేసిన కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. అమీర్ ఖాన్ నెక్స్ట్ సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్ గా 6 నెలలు పనిచేయనుంది. ఆ తర్వాత ఒక మంచి కథ చెప్పాలనుకుంటున్నానంటూ ఆయన అన్నారు. ఈ కామెంట్ సినిమాపై కొత్త చర్చను తెరపైకి తెచ్చాయి. నిజంగా చందు మొండేటి అమీర్ ఖాన్ కాంబినేషన్ లో సినిమా వస్తుందా అనే ప్రశ్న అందరిలో ఆసక్తిని పెంచింది. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించగా ఇంటెన్స్ యాక్షన్, ఎమోషనల్ ఈవెంట్స్ ఇందులో హైలైట్ కానున్నాయి. మేజార్టీ షూటింగ్ రియల్ లొకేషన్లు జరిపారు. నాగ చైతన్య కెరీర్ లో ఇది సరికొత్త ప్రయోగం అవుతుందని అభిమానులు భావిస్తున్నారు. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో సినిమా గ్రాండ్ రిలీజ్ కాబోతుంది. అమీర్ ఖాన్ ప్రమోషన్ లో భాగం కావడం సినిమాపై బాలీవుడ్ ఆడియన్స్ లో ఆసక్తి రేపుతుంది. మరి ఈ మూవీ పాన్ ఇండియా లెవెల్లో ఎంత పెద్ద హిట్ అవుతుందో చూడాలి. గేమ్ చేంజర్ OST అప్పన్న నా ఫేవరెట్. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, కియారా అద్వానీ, అంజలి హీరోయిన్లుగా మ్యావరిక్ డైరెక్టర్ శంకర్ రూపొందించిన పాన్ ఇండియా మూవీ గేమ్ చేంజర్ గురించి అందరికీ తెలిసిందే. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా మిక్స్డ్ టాక్ ను ఎదుర్కొన్నప్పటికీ బాక్సాఫీస్ వద్ద భారీ రికవరీ సాధించినట్లు ట్రెండ్ వర్గాలు చెప్తున్నాయి. ఈ చిత్రంలో తమన్ అందించిన సంగీతం హైలైట్ గా నిలిచింది. ఇప్పుడు ఈ సినిమా ఒరిజినల్ సౌండ్ ట్రాక్ OST రిలీజ్ గురించి తమన్ తన అధికారిక అప్డేట్ ఇచ్చారు. తాజా సమాచారం ప్రకారం ఫిబ్రవరి 2న సాయంత్రం 6:03 గేమ్ చేంజర్ OST విడుదల కానుంది. అయితే కొన్ని టెక్నికల్ కారణాల వల్ల కొద్దిగా లేట్ అయినట్లు తమన్ తెలిపారు. ఈ OSTలో అప్పన్న ట్రాక్ పై తమన్ ప్రత్యేకంగా కామెంట్ చేశారు. తనకు ఈ ట్రాక్ చాలా ఇష్టమని మరియు మెగా ఫ్యాన్స్ కూడా ఈ ట్రాక్ కొరకు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారని అన్నారు. గేమ్ చేంజర్ ఫలితం ఎలా ఉన్నప్పటికీ రామ్ చరణ్ పోషించిన అప్పన్న క్యారెక్టర్ కు విశేషమైన ప్రశంసలు లభించాయి. రంగస్థలం తర్వాత ఇంతగా మెప్పించిన క్యారెక్టర్ ఇదే అనే అభిప్రాయం మెగా అభిమానుల్లో ఉంది. సినిమాలో శంకర్ మార్క్ గ్రాండియర్ విజువల్స్, తమన్ మ్యూజిక్, రామ్ చరణ్ మాస్ అవతారం ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నాయి. మరియు ఈ OST ఎంతలా ఆకట్టుకుంటుందో చూడాలి. మోహన్ లాల్ లూసిఫర్ 2కి ఫ్లాప్ సెంటిమెంట్ కలిసొస్తుందా? మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్ ఇటీవల తన డైరెక్షన్లో తెరకెక్కిన బరోజ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. అయితే ఈ సినిమా భారీ ఫెయిల్యూర్ గా మారింది. ఇప్పుడు ఆయన పూర్తిగా లూసిఫర్ 2 పురాణ్ పై దృష్టి పెట్టారు. మోహన్ లాల్, పృథ్వీరాజ్ సుకుమారన్ కాంబినేషన్ లో 2019లో వచ్చిన లూసిఫర్ మలయాళ ఇండస్ట్రీలో అన్ని రికార్డులను తిరగరాసింది. తెలుగులోని ఈ సినిమా 70 మంచి రెస్పాన్స్ అందుకుంది. తర్వాత మెగాస్టార్ చిరంజీవి అదే కథను గాడ్ ఫాదర్ గా రీమేక్ చేశారు. ఇప్పుడు లూసిఫర్ 2 పురాణ్ మూవీ టీజర్ విడుదలై సాలిడ్
బజ్ ను తెచ్చుకుంది. ఫ్యాన్స్ ఈ సినిమాతో మోహన్ లాల్ స్ట్రాంగ్ కంబ్యాక్ ఇస్తారని ఆశిస్తున్నారు. ఈ సీక్వెల్ రిస్క్ పై ఓ ఇంట్రెస్టింగ్ సెంటిమెంట్ వినిపిస్తుంది. మోహన్ లాల్ లూసిఫర్ 1 విడుదలకు ముందు ఓడియన్ భారీ అంచనాలతో వచ్చింది, కానీ ఫెయిల్ అయింది. కానీ లూసిఫర్ బ్లాక్ బస్టర్ అయింది. అదేవిధంగా మరక్కన్ డిసప్పాయింట్ చేసిన తర్వాత బ్రో డాడీ సక్సెస్ అందుకుంది. ఇప్పుడు బరోజ్ ఫ్లాప్ అయిన తర్వాత మళ్ళీ పృథ్వీరాజ్ దర్శకత్వంలో వస్తున్న ఎంపురాన్ రిలీజ్ కావడంతో సెంటిమెంట్ ప్రకారం ఇది కూడా హిట్ అవుతుందనే ఆశాభావం అభిమానులు ఉంది. ఈ భారీ యాక్షన్ థ్రిల్లర్ ఈ ఏడాది మార్చి 27న విడుదల కానుంది. మరి ఈ సెంటిమెంట్ నిజమవుతుందా? మోహన్ లాల్ మళ్ళీ విజయపథంలోకి వస్తారా? వేచి చూడాలి. లేటెస్ట్ తండల్ ప్రీ రిలీజ్ రద్దు. కొత్త డేట్ ఇదే. యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో నాగచైతన్య అక్కినేని, నేచురల్ బ్యూటీ సాయి పల్లవి జోడిగా నటించిన తండల్ సినిమాపై భారీ అంచనా నెలకొన్నాయి. చందు ముండేటి దర్శకత్వం వహించిన ఈ పానినియా చిత్రం కోసం మేకర్స్ గ్రాండ్ ప్రమోషన్స్ నిర్వహిస్తున్నారు. తాజాగా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఫిబ్రవరి 1న నిర్వహించనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. కానీ ఇప్పుడు ఈ ఈవెంట్ వాయిదా వేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఈ ఈవెంట్ కు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ స్పెషల్ గెస్ట్ గా హాజరవుతున్నారన్న వార్తలు రావడంతో అభిమానుల్లో భారీ ఆసక్తి నెలకొంది. దీంతో మేకర్స్ ఈ వేడుకను ఇంకా ఘనంగా నిర్వహించేందుకు ఫిబ్రవరి 2కు మార్చారు. సో ఫ్యాన్స్ ఒక్కరోజు కంటే ఎక్కువ ఎగ్జైట్మెంట్ ఆపుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా బన్నీ వాసు నిర్మాణ బాధ్యతలు చేపట్టారు. తండెల్ మూవీ నుండి ఇప్పటికే విడుదలైన పాటలు, గ్లిప్స్ మంచి రెస్పాన్స్ తెచ్చుకున్నాయి. మరి రేపటి ఈవెంట్ లో ఏమేమి హైలైట్ అవుతాయో వేచి చూడాలి.